తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన ఈ అనౌన్స్మెంట్ జరిగిన టైంలో ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు నా జీవితంలో నేను రాజకీయ జీవితంలో చేయలేదు అనేది ఆయన చెబుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు చెబుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి ఎవరితోటైనా కలుస్తాను. ఇంత స్ట్రాంగ్గా వాళ్ళు చెప్తున్నప్పుడు ఇటువంటి సమస్య ఎందుకు వస్తుందంటారు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా సార్. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ పొలిటికల్ ఎరా యాజ్ ఫర్ as పవన్ కళ్యాణ్ ఈజ్ కన్సర్న్, ఈజ్ ఎ పారాసైట్. ఎవరో ఒకరి మీద పరాణ బుక్కుల్లో ఆధారపడి జీవించడమే. రెండోది, అతనికి లాజికల్గా నా పార్టీ ఇది, నా విధి విధానాలు ఇవన్న ప్రజల్లోకి వెళ్ళడం ఎప్పుడో మర్చిపోయాడు ఆయన. అది సిద్ధాంతం కూడా కాదైంది. ఎంతసేపు రూలింగ్ గవర్నమెంట్లో ఎవరంటే వాళ్ళు దించే కార్యక్రమంకే తెరలేపుకుంటాడు ఆయన. గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లోకేష్ మీద ఇలాగే ఏడిచాడు. వాళ్ళు పదవీచ్యుతులు అయ్యాక నిద్రపోలేదు. బీజేపీని కూడా పాచిపోయిన లడ్డూలు అని తర్వాత పదం మార్చి ఏం చేశాడు? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా ఇంత డెరవ్ అయ్యి సబ్సిక్వెంట్కి వెళ్ళి పోయి బీజేపీ పుత్రులోనే ఉన్నాడు. ఈజ్ ఎ క్యాండిడేట్ విచ్ ఈస్ బీన్ డిప్లాయిడ్ బై బీజేపీ. మీరు గమనించండి, అట్ ద కాస్ట్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ రెస్పెక్ట్ టు స్టేట్. దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడబడుతున్నాడు. అంటే చంద్రబాబు కన్నా బీజేపీ చెప్పింది ఆయన వింటాడు. మీకు ఇది క్లియర్ అండి. ఎలా అంటే మీకు గతంలో చంద్రబాబు నాయుడు తిట్టి లోకేషన్ తిట్టి 23 స్థానాలకు పరిమితం చేశాడు. మిషన్ సక్సెస్ఫుల్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిడితో తెలుగుదేశం పక్కన. ఎందుకంటే మీరు బీజేపీకి ఛాలెంజ్ ఎలా ఉంటుందంటే కోకటవేలులోంచి పగలించేదాకా నిద్రపోరు. అస్సాం గణ పరిషత్, వెస్ట్ బెంగాల్, నేను ఎప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పి అవే. రెండో స్థానానికి ఎలాగోలా చొచ్చుకుని వస్తారు. సర్పయాగం ఒక్కటి కూడా మిగలకూడదు. ఈ దెబ్బలు వేపేశారనుకోండి సార్ తెలుగుదేశం, ఇంకేముంటుంది? ఈ దెబ్బ అది కాదన్నారు అనుకోండి సార్, ఈ పవన్ కళ్యాణ్ అటువంటి జేబులో పెట్టుకుని ఎక్కడైనా తిరగచ్చు బీజేపీ. అంటే లాస్ట్ మినిట్లో అటువంటి జరిగే అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు రేపు సింపుల్గా చెప్తారండి, బీజేపీతో పొత్తు తెలుగుదేశం లేదనగానే పవన్ కళ్యాణ్ విల్ బీ ఇన్ డైలమా బికాజ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఎన్డీఏ. ఈ కెనాట్ డినై నరేంద్ర మోడీ. ఆయన 25 పైసలు నరేంద్ర మోడీ పేరు చెప్తాడు. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ ఆప్షన్ ఎక్స్ప్లోర్డ్? బీజేపీ జనసేన పొత్తు ఎక్స్ప్లోర్ అవుతుంది. బీజేపీ పక్కకు పెట్టి ఆయన టీడీపీ తోటి కలిసి వెళ్లే పరిస్థితి ఉండదా సార్? ఇక్కడ వీళ్ళు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐదర్ పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ డిసైడ్ చేసి అంత స్థాయి వీళ్ళు ఎప్పుడో కోల్పోయింది. వీళ్ళ దగ్గర టోటల్లీ హెల్ప్లెస్ సిచ్యువేషన్. అంటే బాల్ బీజేపీ కోర్టులో ఉంది. వాళ్ళు ఎలా తంతే అలా దెబ్బలు పడాలి. వాళ్ళు ఇష్టం వచ్చాడు అంటున్నారు. వీళ్ళు బాల్ పట్టుకుని వెళ్ళి క్రికెట్ ఆడదాం అంటే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఫుట్బాల్ ఆడదామని వెళ్తే టెన్నిస్ ఆడుతున్నారు. వీళ్ళ దగ్గర ఏ ఆట కూడా తెలియదు వీళ్ళకి. బీజేపీ ఆడుతున్న ఆట. ఆ నిస్సహాయ స్థితిలో ఎవడు త్యాగం చేయాలో అర్థం కాక 57 పెట్టుకుని తెలుగుదేశం నటిస్తుంది. ఈ 28లో 24లో ఖచ్చితంగా ఎన్నో కొండ వదులుకోవడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. ఓకే, కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంని టార్గెట్ చేసి కుప్పంలో సభ కూడా పెట్టారు. టీడీపీ ఏమో పులివెందుల్ని టార్గెట్ చేస్తుంది. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు గారు వీళ్ళని టార్గెట్ చేసి ఆయా పార్టీలు వెళితే నిజంగా అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంటుందా? నేను ఒక విషయం మీకు చెప్పగలను సార్. ఇప్పుడు మీకు కుప్పం అన్న దాంట్లో మీరు కుప్పం చంద్రబాబు అడ్డా కదా? అడ్డారండి. ఇట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 6-7 టర్మ్స్ నుంచి ఆయన గెలుచుకుని వస్తున్నాడు. టేక్ ఇట్ యాజ్ అ పాకెట్. ఈసారి జరిగిన డెవలప్మెంట్స్ చూడండి. కార్పొరేషన్ ఎలక్షన్స్లో 2 స్థానాలకు పరిమితం అయ్యారు. మోర్ అది ఎప్పుడు లేని డెవలప్మెంట్ ఒక డిఫరెంట్ పందాలో సంతరించుకుంటుంది. ఏది రెవెన్యూ డివిజన్ కింద అది ప్రకటించింది. మున్సిపాలిటీ కూడా. రెండోది అంద్రీనేవా ప్రాజెక్ట్, అది కళ విచ్ వాస్ గాట్ ఎగ్జిక్యూటెడ్. 2 సంవత్సరాలు కరోనా ఉండి కూడా అది సక్సెస్ఫుల్గా వాళ్ళ నీళ్ళు బొక్క నీళ్ళు అందే. ఏమైనా ఉన్నాయండి, అంద్రీనేవా నీళ్ళు కుప్పంలో ఉన్నాయి. ఆయన ఎప్పుడో ద్రవిడ యూనివర్సిటీ ఏదో పెట్టాడు. ఆయన అలాంటివి వేళ్ల మీద లెక్కెట్టే పనులు ఆయన చేస్తే ఈయన పెట్టే పనులు ఈయన చేశారు. మీకు 60 కోట్ల బడ్జెట్ ఇస్తానని చెప్పిన దగ్గర సాధించుకొని 100 కోట్లు తెచ్చుకొని అక్కడ ఏం పనులు జరుగుతున్నాయో కుప్పం క్లియర్గా ఈ భరత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే అంతకు ముందు చంద్రబాబు గారు కూడా డెవలప్ చేశారంటారు కదా? నో, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. సరే, నియోజకవర్గం డెవలప్ చేసుకోకుండా ఎవరు ఉండరు. కానీ గతం కన్నా ఈ రోజుకున్న ఇదేంటంటే, గతంలో అక్కడ కర్ణాటక అండ్ తమిళనాడు ప్రాబల్యంతో సమ్ ఓటు బ్యాంక్ ఉండేది. ఇవాళ అదంతా ఎత్తుకోదేసేశారు. పైపచ్చి ఆయనకి లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ ఒకసారి పరిగణలోకి తీసుకోండి. ప్రతిసారి వచ్చిన దానికన్నా చాలా తక్కువ వచ్చింది ఆయనకి. రన్నేమైన మెజారిటీ కాదు, దగ్గర 20-30 వేల మధ్యలో ఉన్నారు ఆయన. ఇవన్నీ డెవలప్మెంట్స్లో ఈ 5 సంవత్సరాలు ఆయన ఫిజికల్ ప్రెజెన్స్ కంపారిటివ్ లాస్ట్ టైమ్స్ కన్నా 25 పైసలు కాలికి బలపం కట్టుకుని పరిగెట్టవలసి వస్తుంది. ఎవరికైనా భయం ఎక్కడ వస్తుంది? ఒక నాయకుడి యొక్క సామర్థ్యం ఈ నాయకుడి యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు. అక్కడ పులివెందుల్లో అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఈ బీటెక్ రవి అలాంటి వాళ్ళందరూ చెప్పే భౌగోళిక కబుర్లు తప్ప అక్కడ వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం పని జరుగుతుందో ఒకసారి చెప్పనండి. యాజ్ అ టీడీపీ బట్ యాజ్ అ వైఎస్ఆర్సీపీ రూలింగ్ గవర్నమెంట్గా ఎన్ని విభిన్న పందాలో పనులు జరుగుతున్నాయి అక్కడ చూసుకోమనండి క్షేత్రస్థాయిలో. అండ్ చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఇతర మహారథులందరూ చాలామంది చెయ్యి వదిలేసి వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఉదంతాలు ఉన్నాయి గతంతో కంపేర్ చేస్తే. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక బ్యానర్ అవన్నీ చూడడం. తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఆల్టర్నేటివ్ ఎవరైనా ఎమర్జ్ చేస్తున్నారు అన్నప్పుడు వాట్ ఇస్ యువర్ క్రెడెన్షియల్స్ అనేది క్వశ్చనించబడుతుంది.
ఆ క్వశ్చన్కి లేని ఆన్సర్ ఉండట్లేదు, ఫ్రస్ట్రేషన్కి లేనవుతున్నారు. అండ్ మోర్ ఇవాళ మీకు కుప్పం లాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జెండాలు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు రెండు పట్టుకుని ఊపుతుంటే ఎలాంటి యాక్సెప్టబిలిటీ ఉంటుంది చెప్పండి. అండ్ నేను అంటుంది ఏంటంటే పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ని, ఈసారి చూడండి ఆడి కారుని సగం ఎరగొట్టి 2 మొక్కలు దాంట్లో సైకిల్ దాంట్లో గాజు గ్లాసులు పెట్టారు. అక్కడే మీకు క్రిస్టల్ కలుపు మధ్యలోంచి ఆవిర్తించింది అనుకోవడానికి కిందనే ఉండాలి. అంటే కేసు ప్రసాద్ ఇప్పుడు హరీష్ రావు గారికి సిద్దిపేట ఎట్లాగో, తెలంగాణకి తీసుకుంటే గజ్వేల్ కేసీఆర్ గారికి ఎట్లాగో, అట్లా కుప్పం చంద్రబాబు గారికి ఎలా కదా? నేను కాదంటలేదు సార్, కానీ ఈసారి ఇప్పుడు మనకి కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయింది. తర్వాత గజ్వేల్లో గజగజలాడేది లేదా భూ నిర్వాసితుల విషయంలోనూ అట్లను కేసీఆర్ గారికి ఖచ్చితంగా తగడం పగడం ఉంది. ఈటెల రాజేందర్ లాంటి వెళ్ళి అక్కడ ఎలక్షన్ దాకా ఒక పెద్ద డిబేటబుల్ టాపికే కదా అది. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ లాటర్బుట్ అవుతుంది. కుప్పంలో చంద్రబాబు గజగజ అనేది గ్యారంటీగా అవుతుంది. తర్వాత విషయం దానికి తోడు అసందర్భ పేలపల్ల పూర భువనేశ్వరం గారు నేను నిలబడితే ఎలా ఉంటుంది. దీని వల్ల హైపోతికల్గా ఒక ఫీలర్లు ఇస్తున్నారు. అందుకే బిక్కులు ఆడుకుంటే లాస్ట్ సీట్ అయింది అనౌన్స్ చేసుకోవడం. అక్కడ వెసెస్ పవన్ కళ్యాణ్ టికెట్ అనౌన్స్ చేసుకోలేదు. యూ గాట్ మై పాయింట్. మీకు క్వశ్చనబుల్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేసుకోలేదో మీకు బీజేపీ జనసేన పొత్తు, అలాగే జనసేన టీడీపీ పొత్తు మీకు ఇన్వర్టెడ్ కామాలో పెట్టి చూస్తే కళ్ళు మూసి చూస్తే ఒక కన్నుతో ఒకటి కనబడుతుంది, ఒక కన్నుతో ఒకటి కనబడుతుంది. ఇందులో ఒక దగ్గర బీజేపీ కనబడలే, ఒక దగ్గర బీజేపీ స్థిరంగా కనబడుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. ఓకే.